యేసుప్రభుని నమ్ముకో, రక్షించబడతావు, నెమ్మది ఉంటుంది. వద్దురా బాబు, నీ ముఖం చూస్తే అర్థమైపోతుంది ఏ పాటి నెమ్మది ఉందో. నువ్వు వద్దు, నీ దేవుడు వద్దు అంటారు. అదే మనం ఎప్పుడు ఒక చిన్న ట్వింకిల్ స్మైల్ ఒకటి ఫేస్ మీద ఉంచుకొని, ఒక చిన్న చిరునవ్వు ఫేస్ మీద ఉంచుకొని, మనం బ్రతుకుతున్న రోజుల్లో మన ఇరుగు పొరుగు అడుగుతారు, అరే మీకు ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఆ నవ్వెప్పుడు తగ్గదు నీ ముఖం మీద, ఏంటి నీ ధైర్యం? అప్పుడు చెప్పాలి, నా ప్రాణప్రియుడైన యేసు అని. Praise the Lord. Amen. మన నవ్వు కూడా సువార్తకు అవకాశంగా మారాలి. ఇది కదా క్రైస్తవ్యానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. కష్టాలు, కన్నీళ్లు, దుఃఖంలో కూడా ధైర్యముగా నవ్వే రోషం క్రైస్తవుడి సొంతం. ప్రైజ్ ద లార్డ్. రైట్, ఇప్పుడు నేను సందేశం ప్రారంభిస్తాను. అంతకంటే ముందు ఒక ముఖ్యమైన విషయం మీకు పరిచయం చేస్తాను. మీరెప్పుడైనా మీ రాజమండ్రి పట్టణములో ఉన్నటువంటి వేరే సంఘాలకు, వేరే చర్చెస్కి వెళ్ళే సేవకుల్ని, విశ్వాసుల్ని చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకున్నారా? మీకు ఎప్పుడైనా నిజంగా అలా అనిపించిందా? మీ మనసు ఎప్పుడైనా అలా చెప్పిందా? ఎందుకు మనం ధైర్యంగా చెప్పలేము అంటే, అందరికి అలాంటి అభిప్రాయం ఉండదు. మనకే కాదు, సార్వత్రికంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో 90% మందికి అలాంటి అభిప్రాయమే లేదు. 90% మందికి లేదు. కేవలం 10% మందికి అలాంటి అభిప్రాయం ఉంది. బహుశా అలాంటి 10 మంది ఇక్కడ కూడా ఉన్నారా? ఉండే ఉంటారు. ఎందుకని తోటి క్రైస్తవుని నా కుటుంబమే అని అనుకోలేకపోతున్నావు తెలుసా? దానికి గల ముఖ్యమైన కారణం, వారి మినిస్ట్రీ వేరు, మన మినిస్ట్రీ వేరు. వారి సిద్ధాంతాలు వేరు, మన సిద్ధాంతాలు వేరు. వారి నమ్మకాలు వేరు, మన నమ్మకాలు వేరు అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి సిద్ధాంతాలు వేరు, మినిస్ట్రీస్ వేరు, నమ్మకాలు వేరు, నిజమే. అందుకే క్రైస్తవుడు వేరుగా కనబడుతున్నాడు. దాన్ని బట్టే ఇంకా సపరేట్గానే ఆలోచిస్తున్నాం మనం. మీరు చెప్పండి, ఒక తండ్రికి 4 పిల్లలుండి 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు కదా. ఆస్తి తగాదాలు, మాట విభేదాలు, అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు చాలాసార్లు. అలా విడిపోయిన వారిని కూడా వారి బంధువులు, స్నేహితులు ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటారు. విడిపోయిన తర్వాత కూడా వారు ఒక్క కుటుంబంగా గుర్తించబడడానికి కారణం ఏమిటి? ఒక తండ్రి పిల్లలు కదా. ఒకవేళ అదే నిజమైతే, విడిపోయిన తర్వాత కూడా వారు ఒక తండ్రి పిల్లలైనందుకే ఒక కుటుంబం అయితే, సిద్ధాంత విభేదాలతో, మినిస్ట్రీస్, డినామినేషన్ల వ్యత్యాసంతో సంఘము వేరుగా కనబడుతున్నా సరే, మనందరికి కూడా దేవుడు ఒక్కడే. మనమందరం ఆయన కుటుంబం. అదే నిజమైతే మనం ఒక్క కుటుంబమే. ఆమేన్. మన మధ్యలో ఉన్న విభేదం ఐడియాలజికల్ ఎర్రర్స్ మాత్రమే. అవి ఆలోచన విభేదాలు మాత్రమే. వాటిని సరిచేయువాడు పరిశుద్ధాత్ముడు. ఒకరోజు ఆయన అవగాహన ఇస్తాడు, అందరికి అన్నిటి పట్ల అవగాహన ఇస్తాడు. ఆ రోజు బుద్ధిగల సంఘం అంతా ఒకటైపోతుంది. విశ్వాస విషయములో బుద్ధి లేని సంఘం దానిని కూడా విభేదిస్తుంది, ఆత్మదేవుణ్ణి కూడా విభేదిస్తుంది. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా? బుద్ధి లేని సంఘం నూనె సమకూర్చుకోదంట. సరి అయిన సమయం వచ్చినప్పుడు నూనె కోసం ఆతృత పడుతుంది, కానీ బుద్ధిగల సంఘం మాత్రమే నూనె సమకూరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే నూనె సువర్ణ తైలం, అచ్చు ఒలివ నూనె. ఈ భూమి మీద ఎక్కడ దొరకని ఒక సువర్ణ తైలం, పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు పైనుండి పంపించే జ్ఞానం. దాన్ని సంఘం సమకూర్చుకుంటుంది. 4:11 నెరవేరిపోతుంది. ఎప్పుడైతే సంఘం ఆత్మదేవుడు అనుగ్రహించు తైలాన్ని సమకూర్చుకుంటూ ఉంటుందో, అప్పుడు ఎఫెసీ 4:11 నెరవేరిపోతుంది. ఎఫెసీ 4:11లో ఉన్న విషయాన్ని మనం చదువుకుందామా? మీలో ఎవరైనా ఒకరు మైక్ తీసుకోండి. ఇక మీదట నేను చూపించే ప్రతి వచనాన్ని అందరూ వినేటట్లు ఒక్కరు చదివితే చాలా క్రమముగా, మర్యాదగా ఉంటుంది. ఈ వచనం చదివేసేయండి, పర్వాలేదు. ఈలోపు మైక్ చదివే వారికి అందించండి. మనమందరము విశ్వాస విషయములోను మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చుని జ్ఞాన విషయములో. అమ్మా,
మైక్లో కదా చదువుతున్నావు, మెల్లిగానే చదువు, పర్వాలేదు. నిదానం, స్లో, పర్వాలేదు, టెన్షన్ ఏం లేదు, మెల్లిగా చదవమ్మ. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను. రెండు విషయాలు అన్నాడు. ఒకటి విశ్వాస విషయం, రెండు దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది. ఏం పొంది? ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇలాగు నియమించెను. విశ్వాస విషయంలో ఏకత్వం, కుమారుని గుర్చిన జ్ఞానం విషయంలో కూడా ఏకత్వం. సంఘానికి వచ్చిన రోజు అలాంటి బుద్ధిగల సంఘం అంతా తైలం సమకూర్చుకొని సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఏకత్వం గురించిన శ్రద్ధ ఉండదో, విశ్వాస విషయంలో, కుమారుని గురించిన జ్ఞానం విషయంలో మనకంటూ ఒక స్థిరత్వం రావాలనే తపన ఎవరికైతే ఉండదో, వారందరూ కూడా ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటి సంఘంగా, బుద్ధి లేని సంఘంగా మారిపోతారు. ఇక వారిని తప్పించుట, వారిని రక్షించుట ఎవరి వశం కాదు. సాక్షాత్తు ప్రభువే వారిని మీరెవరో నేను ఎరుగను అనే స్థితికి వారు దిగజారిపోతారు. వారిలో అభిషేకం ఉండొచ్చు, వరములు ఉండొచ్చు, సామర్థ్యత ఉండొచ్చు, కానీ తైలము, వాక్య తైలము, వాక్య జ్ఞాన తైలము లేకపోతే వారు బుద్ధి లేని వారుగానే ఉంటారు. మీకు తెలుసా, అభిషేకం ఉన్నా, వరమున్నా సరే కొన్నిసార్లు మనం దేవునికి విరోధంగా కూడా వెళ్ళే ప్రమాదం ఉంది, దేవుని జ్ఞానం లేకపోతే. ఇది నాకు 2009వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు అవగాహనలోనికి తీసుకొచ్చాడు. ఎందుకంటే నా పరిచర్య ప్రారంభం అంతా అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలే. జనాల మధ్యలో నేను నడుస్తుంటే పడిపోతుండేవారు జనాలు. నేను అనుకునేవాడిని, ఎంతకంటే గొప్ప శక్తి ఉంది అనుకునేవాడిని. ఎందుకంటే 8:30 గంటలు దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించి దేవుని ప్రభావాన్ని పొందుతుండేవాడిని. నేను 10 సంవత్సరాలు నా ప్రార్థనా జీవితాన్ని 8:30 గంటలు కాపాడుకుంటూ వచ్చాను. ఈరోజు పడుకోవడానికి 4 గంటలు కూడా పట్టుమనే సమయం దొరకట్లేదు. ఆ రోజు ప్రార్థనా పునాదిపై దేవుడు కోట కట్టాడు. ఈరోజు అదే కోటలో నేను నెమ్మదిగా కొనసాగుతున్నాను. సమయం ఉన్నప్పుడు ప్రార్థనను కట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్. సమయం పోనివ్వకండి. కుదిరినప్పుడల్లా ప్రార్థన కోసం ప్రత్యేకంగా సమయాన్ని హెచ్చించుకోండి, ప్రత్యేకించుకోండి సమయాన్ని. ఒక రోజు వస్తుంది, దేవుడు నీవు భోజనం చేయడానికి కూడా తీరిక లేనంతగా వాడుకునే రోజు వస్తుంది, చూశారు? అప్పుడు ఈ ప్రార్థనే స్తంభములై మీ వెంట పరిగెత్తుకొస్తాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అంత అద్భుతమైనటువంటి కృప ప్రార్థన వలన కలుగుతుంది. చూడండి, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పిల్లలతో ఇప్పటికీ తోడుంది అంటుంటారు. వారి ప్రార్థన ఫలితమే వీరు దీవించబడ్డారు అంటుంటారు. కాబట్టి మనం కూడా మానకుండా మనం చేసే ప్రార్థన ఎప్పుడు మన కోసం ఒక కోటలా నిలబడుతుంది, భవనమవుతుంది. అందులో ఆయనతో మనం నివాసం చేస్తున్నాం. 8:30 గంటలు. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అమితంగా నన్ను అభిషేకించాడు, బలపరిచాడు, సామర్థ్యతలనిచ్చాడు, వరములనిచ్చాడు. పరిచర్య చేయడం ప్రారంభించి నేను అనుకున్నాను, ఇంతకంటే గొప్పది లేదు. బలహీనుల్ని బలహీనపరుస్తున్నాను, ఓదారుస్తున్నాను, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, దురాత్మల్ని వెళ్ళగొడుతున్నాను. దయ్యం పట్టిన వారు నన్ను చూస్తేనే గడగడలాడిపోయి కేకలేస్తున్నారు. ఇంతకంటే గొప్ప భక్తి ఏముంది అనుకున్నాను. అనుకొని ఇంకా అదే బౌండరీలో ఉండిపోయాను. కొన్నాళ్ళ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి శిష్యులు కొందరు ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి. నేను అదే ఉపవాసం ఉన్న ప్రార్థనా గది పక్క నుండి వెళ్తుంటే ఒక శబ్దం వినబడుతుంది నాకు. ప్రభువా, నీ దైవజనుడు ప్రజల్లో నడిస్తే పడుతున్నారయ్యా, మేము అరిస్తే పడాలయ్యా అంటున్నారు వాళ్ళు. ఇదేదో తేడాగా ఉందే అని నిలబడిపోయి వాళ్ళు ఇంకేం ప్రార్థన చేస్తున్నారు విందామని అక్కడ ఆగిపోయాను. రిపీటెడ్ అదే అడుగుతున్నారు. అయ్యా, నీ దైవజనుడు నడిస్తే పడిపోతున్నారయ్యా, మేము అరిస్తే పడిపోవాలయ్యా. వాళ్ళు చెప్పే ఆ మాట వింటుంటే నాకు పశ్చాత్తాపం కలగడం ప్రారంభమైంది. నేను ఎక్కడో వీరిని రాంగ్ ట్రాక్లో నడిపించాను, అంటే నేను కూడా రాంగ్ ట్రాక్లో ఉన్నాను. ఇంకా నేర్పించవలసింది ఏదో మిస్ అవుతుంది, నేనేదో తప్పు చేస్తున్నాను. వెంటనే వారిని ప్రార్థించడం ఆపిచ్చాను. రండి, మనం అందరం కలిసి ఉపవసించి ప్రార్థన చేద్దాం. నీతో మేము కూడా అప్పటికప్పుడే ఇంకా వెనక ముందు ఆలోచన వెళ్ళిపోయి మరలా సిద్ధపడి అదేం లేదు. నేను ఆ నిమిషమే ఉపవాసానికి విరమించుకున్నాను, ఉపవాసానికి ప్రతిష్ఠించేసుకున్నాను. ప్రారంభమైపోయింది ఉపవాస ప్రార్థన.
నాన్ స్టాప్గా గది నుంచి బయటికి వెళ్ళేది లేదు ఎవరు అని చెప్పాను. ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళండి, మిగతా టైంలో అసలు వెళ్ళొద్దు అని చెప్పాను. నాన్ స్టాప్ ప్రేయర్ చేయడం ప్రారంభించాం. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, అక్కడే పడుకుంటున్నాం, అక్కడే లేస్తున్నాం, పడిపోయినా స్తుతిస్తున్నాం. ప్రార్థన ఆగొద్దు. మనం సొమ్మసిల్లిపోయి నిద్రపోతేనే ప్రార్థన ఆగాలి, మళ్ళీ మెలకొస్తే మళ్ళీ ప్రార్థన స్టార్ట్ అవ్వాలి. అలా చెప్పాను అనమాట. నాన్ స్టాప్గా ప్రార్థన జరుగుతూనే ఉంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఇంకా అందరికి నీరసం వచ్చేసింది. ఎవరు శరీరాలు కథ విషయంలో మనకంటూ ఒక స్థిరత్వం రావాలి. అంత బలహీనత మమ్మల్ని ఆవరించింది. అయినా సరే స్తుతి ఆగట్లేదు, స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలోచన నాలో పెట్టాడు. కిరణ్, అభిషేకం నాదే నాన్న, కానీ దానివల్ల జరిగే ప్రక్రియ నాది కాదు అన్నాడు. భయం వేసింది నాకు. అభిషేకం నీదైనప్పుడు దానితో జరిగే పని కూడా నీదే అవ్వాలి కదయ్యా. అభిషేకం నీదై ఉండి పని నీది కాకుండా ఎలా పోతుంది? అప్పుడు ఆయన చెప్పారు అర్థమయ్యేటట్లు, అభిషేకం నాదై ఉండి ప్రక్రియ నాది కాకుండా కూడా పోతుంది అన్నాడు. ఆధారం కావాలి. వాక్యాధారం లేకుండా సమాజానికి నేనేం చెప్పను. వాక్యాధారం. అప్పుడు ఆత్మదేవుడు నాకు వాక్యాధారం ఇచ్చారు. కెరూబు ఈ భూమి మీద వాడు పడివేయబడక మునుపు, వాడు అపవాదిగా మారక ముందు యథార్థవంతుడుగా ఉన్నాడంట పరలోకంలో. వాడు అక్కడ ఉన్నప్పుడు దేవుడు అతన్ని అభిషేకించాడు, అతనికి సామర్థ్యతలు ఇచ్చాడు, అతనికి బలం ఇచ్చాడు, అధికారాలు ఇచ్చాడు. ఇప్పుడు వాడు పడిపోయిన తర్వాత అదే అభిషేకాన్ని, అదే అధికారాన్ని, అదే బలాన్ని వాడు మంచికి వాడుతున్నాడా, చెడుకు వాడుతున్నాడా? ఇప్పుడు చెప్పండి, అభిషేకం ఎవరిది వాడి మీద? సామర్థ్యతలు ఎవరివి కదా? బల అధికారాలు వాడికి దేవుడే ఇచ్చాడు కదా. ఎందుకంటే ఎవరు కూడా స్వతహాగా శక్తిమంతులు, అభిషక్తులు కారు. నా దేవుడు అభిషేకించకుండా ఎవరికి ఎలాంటి అభిషేకం లేదు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, వాడు మంచికి వాడుతున్నాడా, దాన్ని చెడుకు వాడుతున్నాడా? అభిషేకం ఎవరిది? తలాంతులు ఎవరివి? సామర్థ్యత ఎవరిది? పని జరుగుతుంది మాత్రం దేవుంది కాదు. అంటే ఏం జరిగింది ఈ మధ్యలో అంటే వాడి ప్రాసెస్ చెడిపోయింది, వాడి ఆలోచన విధానం చెడిపోయింది, వాడి ఉద్దేశాలు పాడైపోయాయి, దేవుని జ్ఞానం వాడిలో లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం, దేవుని చిత్తం మనలో ఉండదో, దేవుని నుంచి పొందిన వాటిని దేవునికే విరుద్ధంగా వాడే ప్రమాదం ఉంది. అందుకన్నాడు, మీరెవరో నాకు తెలియదు. క్రమము లేకుండా మీరు చేసిన ప్రతి దానికి మీరు లెక్కప్పు చెప్పాలి అన్నాడు. నీ పేరట మేము ఎన్నెన్నో చేశాం, కానీ నువ్వెవరో నాకు, ఎందుకంటే నా నియమము చొప్పున చేయలేదు, నీ నియమం చొప్పున చేసుకున్నావు. నీకు నచ్చిందల్లా చేసావు, నేను చెప్పలేదే నీకు అలా చేయమని. అలాంటి పరిస్థితి ఒకవేళ మనం పైకి వెళ్ళిన తర్వాత వస్తే దాని నుంచి ఎవరం తప్పించుకోలేం. ఎన్నిసార్లు గుండెలు బాదుకొని, ఎన్నిసార్లు కాళ్ళను పట్టుకొని ఏడిచినా సరే ఆ రోజు కనికరించే అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పుడు తీర్పు తీర్చుటకు సత్యము నిలబడి ఉంటుంది. జాగ్రత్త. ఎవరిని కనికరించదు, ఎవరిని కనికరించదు. అందుకే నేను మరలా మీ ముందు ప్రస్తావిస్తున్నాను, దేవుని జ్ఞానము సంఘానికి చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యములో ఉన్న దేవుని అసలైన ఉద్దేశం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక వచనాన్ని 10 మందికి ఇస్తే, ఆ 10 మంది ఆ వచనం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ని లేదా ఒక్కొక్క విధముగా మాట్లాడవచ్చు. కానీ మీకు తెలుసా, ఆ వచనం గురించి అసలైన టాపిక్ ఏదో ఒకటి ఉంటుంది, దేవుడు నిర్ణయించింది. ఆ ముఖ్యమైన ఉద్దేశంతోనే దేవుడు ఆ వచనం రాసించాడు. ఆ 10 మంది మాట్లాడే సబ్జెక్టు వల్ల మనకి ఈ లోక లాభం దొరుకుతుంది, ఈ లోక క్షేమం దొరుకుతుంది, ఈ లోక ప్రోత్సాహం దొరుకుతుంది. కానీ దేవుడు దాంట్లో దాచిన అసలైన విషయం తెలుసుకుంటే పరలోక సామర్థ్యత దొరుకుతుంది, పరలోక స్థిరత్వం దొరుకుతుంది, పరలోక మహిమ దొరుకుతుంది. అలాగూ బైబిల్ గ్రంథంలో పాలలాంటి ఆహారం ఉంది, ఈ లోకంలో మనల్ని బలపరచడానికి. బలమైన ఆహారంగా ఉంది, పరలోకంలో మనల్ని స్థిరపరచడానికి. మనం దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతాం, మనం వాక్యానికి భయపడితే పరలోకంలో స్థిరపరచబడతాం. ఏమన్నా అర్థమైందా? అర్థం కావట్లేదా? ఎంతమందికి అర్థమైంది? నేను మళ్ళీ చెప్తున్నాను, 2 రకముల భయములు ఉన్నాయి. దేవునికి భయపడుట, వాక్యానికి భయపడుట. దేవునికి భయపడే చాలా మంది 90% వాక్యానికి భయపడరు. అంటే వాక్యం చెప్పినా సరే మార్చుకోరు, అది భయం లేకపోవడం అనమాట. వాక్యం చెప్పినా మార్చుకోరు, భయం లేకపోవడం. దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతారు, స్థిరపరచబడతారు. కానీ పరలోకంలో కూడా స్థిరత్వం కావాలంటే వాక్యానికి భయపడాలి, వాక్యానికి భయపడాలి.
ఆమేన్. ఎన్నో సంగతులు ఉన్నాయి. దేవుని గ్రంథంలో ఉన్న అనేక సంగతులకు వేరుగా మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం కూడాను. ఒకరోజు ఇలాగే మాట్లాడుతూ ఒక చర్చిలో 10 మంది కన్యకల్లో ఎంతమంది పడుకున్నారు చెప్పండి అంటే సండే స్కూల్ పిల్లలు కూడా కేకలేసి చెప్పేశారు. ఎంతమంది అనగానే ఐదుగురు ఐదుగురు అని చెప్పి కేకలేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే తెలిసింది గట్టిగా చెప్పారు పిల్లలు, పెద్దలు చెప్పలేదు. మళ్ళీ నేను అడిగాను, 10 మందిలో ఎంతమంది పడుకున్నారు, మీరు బైబిల్ చదివారు కదా అంటే వాళ్ళు ఆలోచించి ఐదుగురే సార్, కన్ఫర్మ్, పిల్లలు కరెక్ట్ అన్నారు. ఎందుకంటే నేర్పించింది మేమే కదా సార్ అన్నారు. కానీ తీరా చూస్తే బైబిల్లో ఐదుగురు పడుకున్నారనే మాటే లేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కునికి నిద్రించిరని ఉంది. వాళ్ళు విడవబడ్డానికి కారణం నిద్ర కాదు, నూనె సమకూర్చుకోలేదు. కనబడుతూనే ఉంటుంది బైబిల్లో. ఇది పెద్ద మర్మం కాదు, అలాగనే పొరపాటు బోధ కూడా కాదు. మనం చూస్తూ చూస్తూ దాటిపోతుంటాం అన్నమాట దాన్ని. ఇలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతున్నాయి. ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో తెలిసి ఇలాంటివి 3000 మిస్టేక్స్. నేను నా పరిశోధన మేరలో సంఘం ఇలాంటివి 3000 మిస్టేక్స్ ని కలిగి ఉంది. కనబడుతుంది లేఖనం, అలాగే దాన్ని దాటేస్తాం. ఎంత వింతైన మాట చూడండి. లేఖనం కనబడుతున్నా విన్నది గుర్తుంచుకుంటాం మనం. వినువారు మాత్రమై ఉండక పరిశీలించాలని అందుకే అన్నాడు ఆయన. పౌలు బోధ చేస్తుంటే అతడు చెప్పిన వాళ్ళకు ఉన్నవో లేవోనని బెరియా సంఘం పరిశీలించారంట. ఈ తరంలో మేము ఏపాటి మనుషులం? లేఖనాన్ని పరిశీలించి తరచి చూసినప్పుడు అందులోని జీవం మీలో ప్రవాహం చేస్తుంది. ఏది సత్యమో దాన్ని నమ్మినప్పుడే మన ఆత్మ నూతన శక్తి పొందుతుంది. ఆత్మలో వర్ధిల్లడం అంటే ఆత్మ భోజనం అందించాలి కదా, అది పరలోక భోజనం. పరలోక జ్ఞానమే ఆత్మకు వర్ధిల్లించే శక్తి ఇస్తుంది. పరలోక జ్ఞానం లేకుండా మనుష్య జ్ఞానంతో ఆత్మ వర్ధిల్లదు, కానీ నీ మనస్సు మాత్రం సంతృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ప్రోత్సహింపబడుతుంది. దాంతో ఈ లోకంలో నువ్వు బాగుంటావు. కానీ పరలోకంలో కూడా నీ అంతస్తు పెంచుకోవడానికి పరలోకం నుండి వచ్చే దేవుని అచ్చువలువును వాక్య జ్ఞానము తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే యాకోబు పత్రికలో అన్నాడు, పైనుండి వచ్చు జ్ఞానం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని మనకు పైనుండి వచ్చే జ్ఞానం తగ్గుతుందో చెప్పనా? ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన వాటిని దేవుణ్ణి ఎక్కువ అడుగుతాం మనం. ఎక్కువ సార్లు అదే అడుగుతుంటాం. మందిరానికి వచ్చేటప్పుడు తరచుగా మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? నా గురించి మాట్లాడేసయ్యా, నా కుటుంబం గురించి మాట్లాడేసయ్యా అంటాం. నేనంటాను ఏమిటంటే చాలా పెద్ద మిస్టేక్ అది. మనం మందిరాలకు సభలకు వచ్చేటప్పుడు నా గురించి మాట్లాడమని అడగొద్దు. మన ప్రార్థనా గదిలో, వ్యక్తిగత ప్రార్థనా గదిలో అడగాలి. లేదా ఉపవాసం ఉండి మనం ఇంట్లో ప్రార్థన చేసుకొని అడగాలి, నా గురించి మాట్లాడు ప్రభు అని. కానీ మందిరానికి అందరూ కలిసి వచ్చేటప్పుడు నా గురించి మాట్లాడు ప్రభు అని అడగడం కంటే కూడా నీ గురించి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను అని అడగండి. ఆయన తన దాసుని మండుతున్న బూరలాగా మోగిస్తాడు ఆ రోజు. అప్పుడు ఆకాశ మహాకాశములు దాటి దేవుని జ్ఞానం మనలోకి వస్తుంది. అప్పుడు మనం ఆయనను గూర్చి నేర్చుకోగలుగుతాం, ఆయనను గూర్చి తెలుసుకోగలుగుతాం. మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఈ భూమి మీద ఆయనను గూర్చి తెలుసుకోకుండా సంఘం సంపూర్ణ సిద్ధి పొందదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితాలను బట్టి ఎన్ని హెచ్చరికలు, ఎన్ని బుద్ధిమాటలు, ఎన్ని నియమములు మీరు నేర్చుకున్నా సరే చివరికి సంపూర్ణ సిద్ధి కలిగేది దేవుని గుర్చిన జ్ఞానం వల్ల మాత్రమే. అనేక సభలు భూమి మీద జరుగుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 100,000 మంది వచ్చి కూర్చుంటున్నారు. కానీ ఎక్కడ చూసిన హెచ్చరికలు, బుద్ధిమాటలు, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఇక్కడ ఎలా బ్రతకాలి, ఎలా దీవించబడాలి, ఎలా ఆశీర్వదించబడాలి, ఇంతటితోనే సందేశాలు ముగించబడుతున్నాయి. ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుని దుఃఖం మీ ప్రార్థన గదిలో వినబడట్లేదా? ఎప్పుడు ఆయన అడగలేదా? మన దుఃఖమే ఆయనకి చెప్తుంటాం కదా, ఇంకా ఆయన దుఃఖం వినే అంత తీరిక ఎక్కడిది మనకి? మన దగ్గర డీమార్ట్ లిస్ట్ అంత ఉంటుంది మనది. ఆ లిస్ట్ మొత్తం పూర్తయ్యే వరకు మనకు దేవుని లిస్ట్ గుర్తుకు రాదు కదా. డీమార్ట్ లిస్ట్ ఉంటుంది కదా, అంత పెద్ద లిస్ట్ ఉంటుంది. నేను మీకు ఒక విషయం పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అంటే మన అవసరతలన్నీ అడుక్కోవడం కాదు. దేవునితో అన్యోన్య అనుబంధం ఏర్పడిన తర్వాత నువ్వు నీకోసం ఏమి అడుక్కోక్కర్లేదు. ఇంకో పెద్ద మాట చెప్పనా, నువ్వు అడిగినవన్నీ దేవుడు ఎలాగో ఇవ్వడు. నువ్వు అడిగినవన్నీ దేవుడు ఎలాగో ఇవ్వడు. వ్యర్థ ప్రయాసం అనుకొని అవసరమైన దాన్ని అడిగితే చాలా మంచిది. సార్ ఏంది అంత మాట అన్నారు, అడుగుడి
అని ఉంది కదా సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏం ప్రశ్నలు కలిగి ఉన్నారో, మీకు ఏ ఆలోచన వస్తుందో, నేను మీ స్థాయి నుంచి ఇక్కడ దాకా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. 42 సార్లు బైబిల్ని పూర్తి చేశాను. 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. 16 గ్రంథాలు రాశాను. మానని ప్రార్థనని ఇప్పటికీ కాపాడుకుంటున్నాను. నేను ఏం స్పృహలో లేకుండా మాట్లాడట్లేదు. స్టిల్ ఈ రోజుకి ప్రభువా నాకు ఇంకా ఏమి అర్థం కాలేదు అనే ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతగా హెచ్చించి వాడుకుంటాడు. హెచ్చింపబడడం అంటే స్థాయి హోదా కాదు. హెచ్చించబడ్డం అంటే ఆయన మనసులో చోటు సంపాదించుకుని భూమి మీద బ్రతకడం. హెచ్చించబడ్డం అంటే ఆయన ఆలోచన విధానాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని నమ్మడం. హెచ్చించబడ్డం అంటే ప్రతి ఆత్మను వెలిగించి నడిపిస్తావని దేవుడు నిన్ను నమ్మడం. ఎందుకంటే ఈ విషయం మొత్తం పరలోకంలో హెచ్చించబడుతుంది. అందరికంటే ఎక్కువ, దేవదూతలందరికంటే పైగా హెచ్చించబడతాం. ఆమేన్. ఈ లోకంలో ఆస్తిపాస్తులు, అంతస్తులు హెచ్చింపడం అని మీరు అనుకుంటే అది కేవలం ఈ లోకం వరకే వర్తిస్తుంది, మర్చిపోవద్దు. అధికారం, సామర్థ్యత ఈ లోకం వరకే వర్తిస్తుంది. కానీ పరలోకంలో హెచ్చించబడే ఒక కాలం ఉంది. పరలోకంలో హెచ్చించబడే ఒక కాలం ఉంది. దేవదూతలకు పైగా హెచ్చిస్తాడు దేవుడు అప్పుడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి, మీకు దేవుని మనసులో చోటు కావాలా, పరలోకంలో చోటు కావాలా? కొందరు ఆలోచించడం ప్రారంభించారు, రెండు ఒకటే కదండి, రెండింటిని సపరేట్ చేసేవేమిటి అని. ఆలోచించిన వారికి చెప్తున్నాను, మీరు వెనకబడిపోయి ఉన్నారు. రెండు ఒకటి కాదు. మీరు విన్నవి ఆలోచిస్తున్నారు. పరలోకంలో చోటు సంపాదించుకోవడం వేరు, దేవుని మనసులో చోటు సంపాదించుకోవడం వేరు. మీరు పరలోకంలో చోటు సంపాదించుకుంటే మీ భక్తిని బట్టి, మీ విశ్వాసమును బట్టి ఎక్కడో చోటు అయితే ఉంటారు. కానీ దేవుని మనసులో కానీ చోటు సంపాదించుకుంటే మీరు ఏ మూలనున్న పిలిచి కూర్చుని పెట్టుకుంటాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, వేరియేషన్ ఉందా? దేవుని మనసులో చోటు సంపాదించుకుంటే మన స్థానం సింహాసనం అవుతుంది. ఆమేన్. సింహాసనం అంటే ఒక విషయం చెప్పాలి, ఒక రహస్యం. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఆరోహణుడి వెళ్ళారు కదా. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు యేసు ప్రభు ఆయన సింహాసనంలో కూర్చోనే లేదు. విన్నారా నేను ఏమన్నాను? అదేంటి సార్ అంత మాట అన్నారు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని అనే ప్రశ్న నెక్స్ట్ వెంటనే మీరు అడుగుతారని నాకు తెలుసు. నేను అదే చెప్తున్నాను. నేను అదే దారిలో వచ్చాను. ఏ దారిలో నేను వచ్చానో అదే దారిలో మీరు వస్తున్నారు. అందరికీ ఒకటే దారి కదా. నేను వచ్చిన దారిలో ఏమేమి నాకు కంటపడ్డాయో మీకు కూడా అవే కంటపడతాయి. అలా కాకుండా వేరేది మీకు కనబడుతుందంటే నేను వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో మీరు వెళ్తున్నారని. పౌలు దారిలోనే అందరం వెళ్ళాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నన్ను వెంబడించగలిగిన ఒకే ఒక్క నరుడు బైబిల్లో ఉంది, పౌలు భక్తుడు మాత్రమే. దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు ఆరోహణుడై వెళ్ళిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. మరి ఎక్కడ కూర్చున్నాడు అంటే తండ్రి సింహాసనంలో మాత్రమే కూర్చున్నాడు. ఆయన తన సింహాసనంలో ఇంకా కూర్చోలేదు. ఎందుకు కూర్చోలేదో తెలుసా? నీ కోసం, నా కోసం ఎదురు చూస్తున్నాడు. నీతో నాతో కలిసి సింహాసనం ఎక్కాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. ఎక్కడుంది ఈ మాట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మీ అందరికీ చదివిన అనుభవం ఉంటుంది కాబట్టి జ్ఞాపకం ఉండే ఉంటుంది. అక్కడ అంటాడు, జయించిన వారిని నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనములో కూర్చుండనిత్తును. ప్రైజ్ ద లార్డ్. ఆ వచనాన్ని మీరు గమనించారా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారం. ఇప్పుడు కుడి పార్శ్వమున అంటే ఎక్కడ కూర్చొని ఉన్నాడు? తండ్రి సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఏమన్నాడు ఆ తర్వాత? జయించిన వాణిని అంటే మనందరిని. జయించిన వాణిని అంటే జయించే సంఘంతో పాటు ఆయన అంటే నాతో పాటు నా సింహాసనం ఎక్కించేదను. అంటే ఆయన ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? ఇంకా జయించే వారి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, మీరు రండి, వేదిక మీదకి రండి అని ఒకరిని పిలిస్తే, నేను నా భార్యను పిలిస్తేనే వస్తాను, నా భార్యతోనే వస్తానని భార్యకు విలువిచ్చి ఆగిపోయాడంటే ఆ భార్య ఎంత ధన్యురాలు. అవునా కదా?
ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన నీ కొరకు ఇంకా సింహాసనం ఎక్కలేదంటే నువ్వెంత ధన్యురాలివి, ధన్యుడవు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. అదేంటో జయించిన వారేనంట, ఓడిపోయేవారు కాదు. అబద్ధాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాను మోసాన్ని కూడా జయించాలి. ఆమేన్. అవన్నీ జయించాలి. కానీ ఈరోజు మనం ధర్మ విరోధమైన ఆత్మ చేత పీడింపబడుతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఒకవేళ నా జ్ఞాపక శక్తి సరైనదైతే ఆ మాట అక్కడే ఉండాలి. చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. Yes. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి. సరే, అది వేరే విషయం. ధర్మ విరోధమైన ఆత్మ అది ఇప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తుంది. ఇటు చూడండి. ప్రైజ్ ద లార్డ్. మధ్యలో రాసుకోక్కర్లేదు, ఇటు చూడండి. హృదయంలో ముద్ర వేసుకోండి, కొందరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేకపోతే పక్కనోడు ఎగ్జామ్ రాయడు, నువ్వు ఎగ్జామ్ రాయవు, టైం అయిపోతుంది. అడుక్కొని రాసి ఏమొద్దు. వాక్యం వినండి జాగ్రత్తగా. ప్రైజ్ ద లార్డ్. అరే, నేను అందరినీ గమనిస్తున్నా, ఎప్పుడైనా మీకు అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, నేను ప్రతి ఒక్కరి మీద నా దృష్టి పెడుతున్నాను. మీరు ఎక్కడెక్కడ డైవర్ట్ అవుతున్నారో కూడా నాకు అర్థమవుతుంది. మేము కనబడుతున్నామని పైన వాళ్ళు అనుకుంటున్నారేమో. ఒకవేళ పైకి నేను నా కళ్ళెత్తలేకపోతే పరిశుద్ధాత్ముడైతే చూస్తున్నాడు, నాకు అన్ని తెలియజేస్తాడు. జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. ఆయన నేత్రములు భూమి అంతటా జస్ట్ 5th ఫ్లోర్లో ఉన్న మిమ్మల్ని చూడలేడా కదా? మనుషుడు చూడలేని చోట దేవుడైతే తప్పక చూస్తాడు. ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడు. అందుకే మధ్యలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. వద్దు, ఇటు చూడు, జాగ్రత్తగా విను, వేరే వారితో మాట్లాడకు, అనవసరమైన పట్టించుకోకు అని మధ్యలో ఆ మాట ఎందుకు వస్తుందో తెలుసా? నిన్ను దేవుడు పలకరిస్తున్నాడు, వినమంటున్నాడు. నీవు సత్యము చేత నింపబడితే సత్తువ గల వ్యక్తిగా మారుతావు, ఒక సైనికుడు లాగా. ఆమేన్. విశ్వాసి సైనికుడు అవ్వకుండా సంఘం సైన్యం ఎలా అవుతుంది? వ్యూహిత సైన్య సమభాకర రూపిణి అవ్వాలంటే ప్రతి విశ్వాసి సైనికుడు అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, వాక్యం అంటే సైనిక తత్వాన్ని నేర్చుకోవడం ముఖ్యం కదా. కానీ మనం లిస్ట్ మాత్రం పెడుతున్నాం అంతే దేవుని దగ్గర. మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన సమస్యలు, ప్రమోషన్లు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు, పెళ్ళిళ్ళు, గర్భఫలాలు, బాబోయ్ చాలా లిస్ట్ ఉంటుంది. మనవి పూర్తయ్యే లోపు మన కూతుర్లే స్టార్ట్ అవుతాయి, లేదా మన కొడుకులే స్టార్ట్ అవుతాయి. చచ్చే వరకు అడుక్కుంటూ బతికేయడమే. కష్టాలు తీసే, బాధలు తీసే, ఇబ్బందులు తీసే. నేను ఒక్క మాట చెప్తున్నాను, కష్టాలు తీసే, బాధలు తీసేయమని నువ్వు ఆయన్ని అడగక్కర్లా. నిన్ను కూర్చిన జ్ఞానం బోధించి నన్ను నీ కొరకు సిద్ధపరిచి వాడుకో అని అడిగితే చాలు, కట్లన్నీ వాటికవే పట తెగిపోతాయి. ఆమేన్. చెప్పాను కదా, అడిగినవన్నీ ఇవ్వడు అని. ఎందుకో తెలుసా? ఆయన ఏం అడగమన్నాడు కూడా చెప్పాడు. అడుగుడి మీకు ఇవ్వబడినని మాత్రమే కాదు, మీరు మీ సుఖభోగముల నిమిత్తం అడిగితే మీకేం కలగదని కూడా చెప్పాడు. మీరు నా చిత్తానుసారంగా అడగండి, మీకు అన్ని ఇస్తానన్నాడు. మొదట నా నీతిని, ఆ తర్వాత అన్ని. మనమేమో ముందు అన్ని, మళ్ళీ నీతి రాజ్యం వెతికే లోపు ఇంకేం ఉండవు మనకి. ముందు అన్ని వెతుకుతున్నాం, నీతి రాజ్యం వెతికే లోపు చచ్చిపోతున్నాం. ఎంత రోషంగా భక్తి చేస్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత అదేమిట్రా, భూమి మీద పదే ప్రార్థించి ఉపవాసం ఉంచి ఇంత భక్తి చేస్తే పరలోకంలో నాకు ఇంతే మిగిలిందే. అప్పుడు అంటాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి, ఉపవాసం దేనికోసం చేసావు? దేనికోసం చేసావు? రాత్రింబగలు దేనికోసం మొరపెట్టావు? నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందుల కోసమే కదా మొరపెట్టుకున్నావు. భూమి మీద నీకు అవన్నీ చేసేగా. అందుకే పరలోకంలో నీకు కొంచెమే మిగిలినది. అందుకే చెప్తున్నాను, కృపాక్షేమముల వెంట మనం పరిగెత్తొద్దు, మన వెంటే కృపాక్షేమములు వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆటోమేటిక్ గా సమస్యల్ని గెలుస్తాం మనం. ఆటోమేటిక్ గా వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. మన నిర్ణయాలు, మన ఆలోచనలు ప్రతి సమస్యని పటాపంచలు చేస్తాయి. ఆమేన్. నేను మిమ్మల్ని ఈరోజు నిజంగా దీవించడానికి రాలేదు, పొరపాటున ఆ పని చేయడానికి రాలేదు నేను. ఏమండి, మీకే ఆల్రెడీ దీవెనతో సమానమైనటువంటి వ్యక్తిని దేవుడు మీకు సేవకుడికి ఇచ్చాడు. నేను మిమ్మల్ని దీవించడానికి రాలా,
మీరే దీవెనగా ఎలా మారాలో చెప్పడానికి వచ్చాను నేను. ఆమె అందుకే చెప్తున్నాను. ఉమ్, చిన్నపిల్లలు అయిపోయారు కదా, హ్యాపీగా ఉంటుందిలే. మీకు తెలుసా, వయసు పెరిగిన తర్వాత పెద్దలు ఏమైపోతారు? ఏమవద్దు, చోటా బచ్చే హో. అంతే అంతే కదా. చిన్నపిల్లలు తెలియక కదుపుతా ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయినాక కదుపుతుంటారు. తెలీదు ఇదేంటో ఇలా ఉంది ఏమిటి అని కదుపుతారు. కదిలేసరికి మనం అరుస్తాం, అమ్మమ్మ అదేమిటో అనుకున్నావు, అదే నాన్న ఏమిటో అని కదిపానంటారు వాళ్ళు. సో అలాగా పెద్ద వయస్కులు ఏదైనా కదిపినప్పుడు కూడా మనల్ని వారు చిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మన పొరపాటు గ్రహించారో మనం కూడా వారిని అలాగే ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. అంతే. మీకు చాలా బాగా అర్థమవుతుంది, అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. కొందరైతే ఎంత చెప్పినా సరే అలాగే ఉండిపోయారు. ఒక చిన్న చిరునవ్వు కూడా ఉండేది కాదు, కానీ మీ ముఖం మీద చిన్న చిరునవ్వుతో పాటు మంచి కదలికలు మీలో ఉండడాన్ని బట్టి మీ పెంపకం మంచిదని నాకు అర్థమవుతుంది. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పెంపకం అంటే మీ మమ్మీ డాడీ గురించి చెప్పలేదమ్మా, దేవుడు మీకు నడిపించే నాయకుడుగా ఇచ్చిన ఆయన గురించి చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఆమేన్. నవ్వితే బాగుంటాం కదా. ఎలాంటి బాధలోనైనా నవ్వితేనే సాతానికి నిప్పులు పోసినట్టు ఉంటుంది మనం నవ్వుతుంటే. మీకు ఎంతమందికి సాతాను మీద పగుంది? వద్దులే, మీరు క్రైస్తవులు కదా. నేను మాత్రం క్రీస్తు వాడును, నాకు వాడి మీద పిచ్చి పగ. అసలు ఒక మాట చెప్పాలంటే వాడి మీద పగతోనే నేను కొంచెం ఎక్కువ బతుకుతున్నా. ఎంతమంది అమాయకుల్ని నాశనం చేస్తున్నాడో, ఎన్నిసార్లు నా దేవుని దుఃఖపరుస్తున్నాడో, ఎంతమందిని నరక పాత్రలుగా మారుస్తున్నాడో. అంత మాత్రమే కాదు, నా చిన్నతనము నుంచి నేను పొందే ప్రతి సంతోషాన్ని వాడు డ్యామేజ్ చేశాడు. తల్లి ప్రేమ పోగొట్టుకున్నాను, తండ్రి ప్రేమ పోగొట్టుకున్నాను, అన్నదమ్ముల ప్రేమ పొందే అవకాశం దొరకలేదు, స్నేహితులతో కలిసి ఉండే అవకాశం దొరకలేదు. 13 years ఏజ్లో చిన్న వయసులో సేవకు వచ్చేసాను. బంధువులు మోసం చేశారు, ధనం కోసం, ఆస్తిపాస్తుల కోసం. దేవుని నమ్ముకున్నవానికి రూపాయి రాదు, ఇవ్వం అని కుట్ర చేశారు. స్నేహితులతో గడిపే చిన్న వయసులోనేమో బైబిల్తో గడపడం ప్రారంభించాను. లోకంలో కలిసిపోయే వయసులో దేవుడు తనలో నన్ను కలుపుకున్నాడు. ఆ తర్వాత కూడా నా జర్నీలో నాకు కావలసినవి, నేను ఇష్టపడినవి, నాకు నచ్చినవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. సాతాను నాకు దక్కనివ్వలేదు. నన్ను చంపాలని చూశాడు. నాకు విషం పెట్టేటట్లు కొందరిని ప్రేరేపించాడు. బ్రతికాను. యాక్సిడెంట్ అయ్యింది, బ్రతికాను. అవమానించాలనుకున్నాడు, నిలబడ్డాను. కృంగదీయాలనుకున్నాడు, సాధ్యం కాలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో పడేయాలనుకున్నాడు, వాడి వల్ల కావట్లేదు. నిరుత్సాహాన్ని పుట్టిస్తూనే ఉంటాడు ప్రతిరోజు. కానీ వాడికి తెలియదు, వాడిలో నిరుత్సాహాన్ని పుట్టించే శక్తి ఉంటే మనలో ప్రోత్సాహానికి కావలసిన బలం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఇలా ఆత్మీయ జీవితాన్ని అడుగడుగు గెలుచుకుంటూ వాక్యాన్ని చేతబట్టుకొని, ఖడ్గాన్ని చేతబట్టుకొని ఆత్మీయ పోరాటం చేయాల్సిందే. ఆమేన్. ప్రజా, చివరి రోజుల్లో ఉన్నామన్నది ఎంత నిజమో, చివరి రోజు వరకు ఉంటామో లేదో తెలియని రోజులు ఇవి. ఎప్పుడు ఎవరి గుండె ఆగిపోతుందో తెలీదు కదా. టైఫాయిడ్ జ్వరం వచ్చినంత ఈజీగా క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కల్తీ ఆహారం. ఈ భూమి మీద కల్తీ కాకుండా మిగిలింది ఒక్కటే, అమ్మ పాలు. ఆవిడ కల్తీ తిన్నా పాలు మాత్రం కల్తీ కావు. ఆవిడ బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప. ఆవిడకి అనారోగ్యం ఉంటే తన బిడ్డకు పాలు ఇవ్వదు కదా. అలాంటి సందర్భంలో తప్ప మిగతా ఏ కారణంతో తల్లిపాలు మాత్రం, ఆమె కల్తీ ఆహారం తిన్నా పాలు మాత్రం కల్తీ కావట్లేదు. ఎందుకంటే పాపం నోరు లేని ఆ పిల్లోడు నాకు అన్యాయం జరుగుతున్నదని చెప్పలేడుగా, దేవుడే న్యాయంగా నిర్మించేశాడు దాన్ని. ఇకపోతే భూమి మీద మొత్తం కల్తీ అయిపోయింది. మొన్న వేసవి కాలం మామిడి పండ్లు తిన్నారా? బాగున్నాయా? బాలేవా? బాలేవా? నేను అడిగిందే చెప్పాలి, ఇంకా వేరే ఒక సబ్జెక్ట్ నాకెందుకు. బాగున్నాయా బాలేవా? బాగున్నాయా? చూడండి, కొందరు బాలేవా అనగానే బాగున్నాయి సార్ అండి, బాగున్నాయండి, బాలేదు సార్ అంటున్నాను. నేను 4 times అడిగాను,
4 టైమ్స్ కూడా ఇటు నుంచి అటు దూకుతున్నారు, అటు నుంచి ఇటు దూకుతున్నారు. కొందరు మాత్రమే నిలబడ్డారు. బాలేవంటే బాలేదు. మీకు విషయం చెప్పనా, ముందున్నవాడు ఎంత దబాయించి మాట్లాడినా నీ అనుభవం ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఆమేన్. నీ అనుభవాన్ని నువ్వు మాట్లాడాలి క్లియర్గా. ఒకవేళ అది అబద్ధం అయితే సరి చేయబడతాం, అదే నిజమైతే ప్రకటించబడతాం. ప్రైజ్ ద లార్డ్. ఇది ఆత్మదేవుని సూత్రం, ఇది ఆత్మదేవుని నియామకం. ఇంకా ఈ చివరి దినాల్లో మనకు నచ్చినవి వింటూ బ్రతికే రోజులు అయిపోయాయి. ఆయన చెప్పేది వింటూ ఆయనకు నచ్చింది చేసే రోజుల్లో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పదు. ఈ సమయంలో ప్రతిదాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి లేఖనములో ఆయన ఇష్టము ప్రతిది నెరవేర్చే మనం మనసు పొందుకోవాలి. ప్రతిది నెరవేర్చే మనసు కావాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న మామిడి పండ్లు అస్సలు బాలేవు. మొన్నేమిటి గడిచిన 4-5 సంవత్సరాల నుంచి అసలు బాలేవు. ఒకప్పుడు 100 అడుగుల దూరంలో మామిడి పండ్లు ఉంటే ఇక్కడికి వాసన వచ్చేది. ఇప్పుడు కోసి ముక్కు దగ్గర పెట్టిన రాట్లా. ఏమిట్రా పండ్లు ఏమైపోయాయిరా అంటే ఒరిజినల్ అంతా మాజాలోకి స్లైస్లోకి పంపాడంటే వాడు టీవీలో యాడ్ ఇస్తాడు కదా. అచ్చమైన మామిడి పండ్ల రసం మనం నిజమే అనుకుంటాం, అంతా ఉత్తదే. అసలు ఒరిజినల్ మామిడి పండ్లు దొరికి కాలం పోయింది. ఎందుకంటే హైబ్రిడ్ విత్తనాలు, హైబ్రిడ్ చెట్లు, మొత్తం హైబ్రిడ్. ఒరిజినల్ మామిడి పండ్లు ఉన్నాయి, లేవని కాదు, అవి ఇక్కడ కాదు విదేశాలకు పంపిస్తున్నారు. నంబర్ 1 క్వాలిటీ ఫుడ్ అంతా, ఫ్రూట్స్ అంతా మనం విదేశాలకు అమ్ముకుంటాం. అక్కడ నుంచి నంబర్ 1 క్వాలిటీ మెడిసిన్ తెప్పించుకుంటాం. అది జరుగుతుంది ఇప్పుడున్నటువంటి సమాజంలో. అదే నంబర్ 1 క్వాలిటీ మన ఇండియాలో మన ప్రజలకి అందితే ఆరోగ్యం అలాగే నిలకడగా ఉంటుందిగా. కల్తీ ప్రపంచాలకు పర్మిషన్స్, కల్తీ ఆహారానికి మన ప్రపంచంలో పర్మిషన్. అందుకే మన లోకం కాదు ఇది కదా. మీలో ఎంతమందికి పరదేశులమో ప్రియులార పాటొచ్చు? నేర్చుకొని ఉండడం మంచిది. ఎందుకంటే ఈ లోకం మనది కాకుండా పోతుంది, అంతగా కల్తీ అయిపోయింది. కాబట్టి ఈ లోకం మీద ఆశ పెట్టుకోకండి, ఇక్కడే బతికేద్దామని ఆలోచన పెట్టుకోకండి. ఆయన వచ్చేస్తున్నాడు త్వరగా. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వనా, ఇక్కడే బతకాలనుకున్నాడు అక్కడ బతకడు, కానీ అక్కడే బతకాలనుకోండి ఇక్కడ కూడా బ్రతికి సాధించేలా చేస్తాడు నా దేవుడు. ఆమేన్. ఇది దేవుని నియమం, ఇది దేవుని ఆలోచన విధానం, ఇది దేవుని ఆలోచన విధానం. నిజంగానే మిమ్మల్ని బలపరచుటకే, ఇప్పటి వరకు మీరు పొందిన బలముకు కిరీటము ధరింపజేయుటకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మీరు బలవంతులయ్యారు, స్తుతిలో బలవంతులయ్యారు, ప్రార్థనలో బలవంతులయ్యారు, విశ్వాసంలో బలవంతులయ్యారు. అయితే పరలోక జ్ఞానం అనే కిరీటం ఆ బలానికి ధరింపజేయడం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయత్తపడి ఉన్న ప్రజలే సిద్ధపడతారు. మీరు ఆయత్తపడి ఉండడం నేర్చుకున్నారు, నేర్పించబడ్డారు. ఆమేన్. కాలం సమీపిస్తుంది, లోకమంతా ఎటుపోయినా మనం మాత్రం ఆయనతో వెళ్ళడం మీరు నేర్చుకున్నారు, ఆయనతో పరిగెత్తడం నేర్చుకున్నారు. అలా పరిగెడుతున్న మీకు దేవుడు మార్గం చూపించడానికి ఇంకో సందేశం పంపించాడు ఈరోజు. దేవుని ప్రజ, మన ఆలోచన విధానాన్ని స్థిరపరచుకుందాం. ఆశీర్వాదాలు దీవెనల వెంట మనం పరిగెత్తొద్దు, అవే మన వెంట పరిగెత్తుకు రావాలి. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కంటే మనమే ఆశీర్వాదం అవ్వాలి అనే మనసుతో రావడం ముఖ్యమైనది. అడగక్కర లేకుండానే ప్రతి అక్కర ఎరిగిన దేవుడు, దేవుడే తప్పకుండా మన అక్కర్లన్నీ తీరుస్తాడు. అంతకంటే ముందు ఆయన మన అక్కర్లకి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉన్నాయి. మీకు తెలుసా? మీకు ఒక వచనం చూపిస్తాను. ఈ వచనం క్రైస్తవులు అందరిలో నెరవేరదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఈ వచనం అందరిలో నెరవేరదు. ఈ వచనం నెరవేరడానికి ప్రత్యేకమైనటువంటి సాధన అవసరపడుతుంది. ఏంటో కూడా నేను దాన్ని వివరిస్తాను. 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకోసారి చదవండి అమ్మా. ప్రతి ఒక్కరు ఆ మాట గమనించండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏమిటంట? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము, అది మనం పాయింట్అవుట్ చేసుకుందాం. మీ ప్రతి అవసరము నేను ప్రకటిస్తున్నాను.
ఈ వచనం క్రైస్తవులందరికీ నెరవేరదు, కానీ అందరం వాడుకుంటాం. నీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడని మాట్లాడుకుంటాం. ఇది అందరిలో నెరవేరే అవకాశం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరిలో నెరవేరదు. కానీ అందరిలో నెరవేరాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆయన అనుకున్నదల్లా జరుగుతుందా? ఈ భూమి మీద ఆయన అనుకున్నదల్లా జరుగుతుందా? లేదే. అందుకే కదా పరలోకంలో నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే ఇక్కడ కూడా నెరవేరాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లే భూమి మీద కూడా నెరవేరాలని అడుగుతున్నా. ఎందుకు ఆయన అనుకున్నట్టు ప్రతిదీ జరగట్లేదు? ఎందుకంటే ఈ లోకం సాతానులో ఉంది. ఈ లోకాధికారి ఎవరు? సాతాను. 70% వాడి అధికారం ఈ లోకంలో. కేవలం 30% దేవునికి అధికారం ఉంది ఈ లోకంలో. ఆ 30% కూడా లోకంలో ఉన్న సంఘాన్ని బట్టి అధికారం వచ్చింది. ఎందుకంటే మన పితరుడైన ఆదాము అధికారం ఎవరికి ఇచ్చేశాడు? ఎవరికి ఇచ్చేశాడు? సాతానుకి ఇచ్చేశాడు. సాతానుకి ఇచ్చేసిన అధికారం తిరిగి వాడి దగ్గర నుంచి దేవుడు పొందుకోవాలి. ఎవరు ఇవ్వాలి ఇప్పుడు అదే అధికారం? మనం లాక్కోవాలి. శీఘ్రమముగా మన కాళ్ళ క్రింద వాడు చితగదొక్కబడినప్పుడు వాడి అధికారం మరలా ఆయనకి ఇవ్వబడుతుంది. అధికారం అంతా ప్రభువుదైపోతుంది. ప్రస్తుతానికి ఈ లోకం వాడిలో ఉంది, వాడి చేతుల్లో ఉంది, వాడే లోకాధికారి. మీరు చెప్పండి, సెంట్రల్ కి స్టేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టేట్లో ఉన్న ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్న ప్రభుత్వాన్ని మీరు టాలీ చేసుకొని చూడండి. వాళ్ళకి జస్ట్ 30% మాత్రమే అధికారం ఉంటుంది, 100% ఉండదు. స్టేట్లో ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళకే మిగతా అధికారం ఉంటుంది. అవునా? కొన్ని పాలసీస్ మీద మాత్రమే సెంట్రల్కి అధికారం ఉంటుంది. మిగతా వరకు మ్యాక్సిమం అన్ని వీరే ఓన్గా చేసుకుంటుంటారు. ప్రభుత్వం ఒకటి అనుకోండి, అక్కడ ఇక్కడ మొత్తం అనుకున్నది జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం వేరే, ప్రభుత్వం వేరే అయితే అనుకున్నది యాజ్ ఇట్ ఈస్గా జరగదు. సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అంతా ఎవడిది? సాతానుది. ఈ లోకమంతా వాడి అధికారంలో ఉంది, ప్రపంచమంతా వాడి అధికారంలో ఉంది. కాబట్టి మనం వాడి అధికారం కలిగిన లోకంలో బ్రతుకుతున్నాం, దేవుని రాజ్యముగా బతుకుతున్నాం. మన మీద వాడికి అధికారం లేదు, మన మీద ఆయనకు మాత్రమే. కానీ మిగతా 70% లోకం మీద వాడే రాజ్యం వెళుతున్నాడు. వాడి సింహాసనం దగ్గరే కాపురం చేస్తున్నామంట. ఎంత దారుణమో చూడండి. ఎంత విపరీతమైన మాట అది. వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాడి సింహాసనం దగ్గర కాపురం ఏమిటో. ఇప్పుడు వాడి సింహాసనం ఈ భూమి మీద లేకుండా చేయాలంటే దేవుని సింహాసనానికి కావలసిన ఏర్పాట్లు జరగాలి. అందుకే చెప్తున్నాను, బతకడానికి ప్రార్థనలు మానండి, ఆయన కొరకు నిలబడడానికి ప్రార్థన ప్రారంభించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.